అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు ఎంపీ ధర్మపురి అరవింద్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సంజయ్ పిచ్చి పీక్స్కు చేరిందంటూ ఫైర్ అయ్యారు. భోగా శ్రావణి ఇంటిపై దాడికి సంబంధించి మీ పతనానికి ఆరంభమంటూ కూడా సంజయ్కు వార్నింగ్ ఇచ్చారు ధర్మపురి అరవింద్. ఒక ఆడబిడ్డ ఇంటిపైకి గూండాలను పంపిస్తావా అరవింద్ అంటూ కూడా అరవింద్ అన్నారు. నీకు దమ్ముంటే నేరుగా నాతో తలపడంటూ కూడా అరవింద్ కామెంట్ చేశారు. జగిత్యాలలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమంటూ కూడా అరవింద్ కామెంట్స్ చేశారు. వస్తే 10 ఎకరాలు వేయడానికి మీకు ఏందా ఇబ్బంది? ఒకటి. రెండోది, సరే 5 ఎకరాలే ప్రపోజ్ చేసిండ్రు డిసెంబర్ 24లా. ఇవాళ మనం మార్చ్ 26లో ఉన్నాం. శాంక్షన్ అయింది కేంద్రీయ విద్యాలయం ఒఫీషియల్ గా 1 అక్టోబర్ 25 నాడు. ఆ 3 నెలలు ఈ 2 నెలలు దాటిపోయి 6 నెలలు నడుస్తుంది. నవోదయాలు అయిపోయినాయి. 23 ఎకరాలు ఆడ నిజామాబాద్ లో దాదాపు 25-30 ఎకరాలు 30 ఏకర్స్. ఈడ 10 ఎకరాలు వేయడానికి ఎందుకు లేట్ అవుతుంది అంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఆయనకి ఏదో డబుల్ బెడ్రూమ్లు కట్టుకున్నాడు ఊరవతల. ఆడ ఆయన ఊరా, అది ఆయన ఊరా, సొంత ఊరు. ఆయన పొలాలు ఉన్నట్టున్నాయి, ఆయనకు సంబంధించిన వ్యాపారాలు ఉన్నాయి, క్రషర్ గిషర్లు ఉన్నట్టున్నాయి. అక్కడ పెట్టాలని ఆయనకు ఆశ. అది నేను ఒప్పుకుంటానా అండి? అది ఒప్పుకుంటానా? ఈయన టీఆర్ఎస్ ఆయన ముఖ్యమంత్రియే నన్ను మేనేజ్ చేయలేకపోయింది. అప్పటి ముఖ్యమంత్రి నన్ను మేనేజ్ చేయలే, నా చెప్పులను కూడా మేనేజ్ చేయలే. రోడ్డు ప్రజా శ్రేయస్సుకు వ్యతిరేకంగా, నా పార్టీ శ్రేయస్సుకు వ్యతిరేకంగా నా చెప్పులను కూడా మేనేజ్ చేయలేడు ఓడు. నన్ను చేస్తారా? నీకు జగిత్యాల పట్టణం జనాభా ఎంతరండి? వీళ్ళందరికీ స్కూల్, డే స్కాలర్ స్కూల్ పక్కకు ఉండాలనా, ఊర్లో ఉండాలనా, లేదా ఊరవతలు ఉండాలనా? అది మీ ఎమ్మెల్యేకి మీ మీద ఉన్న చిత్తశుద్ధి. అయితే ఈయన ఏం చెప్తాడు నాకంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పుకుంటలేడు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పుకుంటున్నా లేదా అన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి జవాబు ఇవ్వాలి. ఇలా నమ్ముకొని నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిట్టలేను కదా. నువ్వు టీఆర్ఎస్ లా గెలిచినావు, కాంగ్రెస్ కండవ కప్పుకున్నావు, నువ్వు పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పోయి ఒప్పించుకొని తెచ్చుకో. ఈయన ఇంట్రెస్ట్ వల్ల ఆయన ఊర్లో ఆయన పొలాల పక్కకి స్కూల్ వస్తే అంటే వీళ్ళకి రాజకీయం వ్యాపారం అయిపోయింది. గది ఫరకు అరవింద్ ధర్మపురికి వేరేళ్ళకి. జగిత్యాల ప్రజలు చాలా వినాలి జాగ్రత్తగా. మేమేమో కింద మీద పడి ఇంత పెద్ద పెద్ద స్కూల్ ఈ జిల్లాకు తీసుకొస్తే ఈ చిల్లర కథలు చేసుడు. ఇలా ఇష్యూ చేస్తా అని చెప్పి ఓ బ్యాచ్ ని పంపిండు. ఆ బ్యాచ్ నా డ్రైవర్ కూడా భయపడు. నాకు ఇటువంటి నాయకురాలు లేక స్లోగా ఉంటా. నేను దొరికినాక స్లో ఉంటానా అండి? నాకంటే ఎక్కువ ధైర్యం ఉంది ఈ మేడంకి. అవునా ఎమ్మెల్యే, నీకోరన్నా బ్యాచ్ మా దాంట్లో నీకోరన్నా పిల్లగాడు నచ్చితే, పెళ్లి పిల్లగాడు నచ్చితే నువ్వు నీ పార్టీలో జాయిన్ చేసుకో. అక్కడ ఉండి ఈడ ఫండింగ్ చేయకు. అది నడవదు, నా కింద నడవది. కోవట్ రాజకీయాలు నా దగ్గర నడయి. నిజామాబాద్ జిల్లాలో ఎన్నడో బందేని. ఇట్లాంటి నాయకులు దొరికినాక నేను ఆగుతానా? ఎక్కడ కోసేస్తా. ఇటువంటి వాళ్ళు చేయబట్టి తెలంగాణలో ప్రభుత్వం వస్తలేదు. ఇటువంటి కోవట్లు చేయబట్టి నిజామాబాద్ పార్లమెంట్ లా ఏ ఎలక్షన్లు అయినా బీజేపీకి మంచి రిజల్ట్ ఎందుకు వస్తుంది అంటే వీళ్ళందరినీ కత్తరి పెడితే ఎక్కడదక్కడ. నీకు టీఆర్ఎస్కి వెళ్ళి గెలిచి ఏదో ఎమ్మెల్యేది, నేను ఎంపీని, మీతో ఏంది పంచాయతీ? నీ అసలు వాళ్ళు 7 నా కింద ఎందుకు పంచాయతీ? నలుగురికి మంచి జరిగే 4 పనులు చేసుకుందామని మంచిగా చూస్తే అంటే మీ రెవెన్యూ ఇన్స్పెక్టర్, డిప్యూటీ తహసీల్దార్ అయితే మేము చదువుకోలేదా? మీ ముఖ్యమంత్రి అనుకున్నావా నన్ను? నీకు ఈ మేడం చూసి నేర్చుకోవా? నేను ఆ మేడంని రమ్మన్నా, జాయిన్ కామన్నా. నేను చెప్పినాక నన్ను కూడా సతాయించింది మా చెల్లె. సతాయించి 3-4 నెలలు ఆలోచన చేసి, 6 నెలలు ఆలోచన చేసి ఏ రోజైతే నిర్ణయం చేసుకుందో భారతీయ జనతా పార్టీ కండువ కప్పుకోవాలన్నప్పుడు రాజీనామా చేసింది. 2 సంవత్సరాల పైన ఉండేనా మీకు టెన్యూర్? 2 సంవత్సరాల టెన్యూర్ ఉండగా రాజీనామా చేసి వచ్చింది. నీకు కాంగ్రెస్ లో ఉంటే రాజీనామా చేసిపోయినట్టు. మహిళను చూసుకొని నేర్చుకోయా? ఆయన పోన్లే పాపం ఏదో ఒకటి జగిత్యాలకి బాగా జరుగుతుంది ఎందుకు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ధర్మపురి అరవింద్ ఫైర్ అయినటువంటి పరిస్థితి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు ఆయన స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. ఒక ఆడబిడ్డ ఇంటి మీదకి గూండాలను పంపిస్తావా, దాడి చేయిస్తావా, ఎంత ధైర్యం నీకు, నేనున్నాను మా చెల్లికి అనేటువంటి మాట భోగా శ్రావణికి సంబంధించి ఆయన కామెంట్ చేస్తున్నారంటే ఏంటి అప్డేట్స్ ఏ విధంగా చూడాలంటారు? దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు ఏం చెప్తున్నారు? ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఏదైతే జగిత్యాలలో ముఖ్యంగా భోగా శ్రావణి ఇంటిపైన నిన్న బీజేపీ నుండి సస్పెండ్ అయినటువంటి బీజేపీ కార్యకర్తలు నిన్న ఆమె ఇంటిపైన దాడి చేసిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే నిన్న జగిత్యాలలో ప్రెస్ మీట్ ఆ సందర్భంగా కొద్ది గంటల ముందే ఈ దాడి కూడా జరిగింది. ముఖ్యంగా ఇక్కడ
సంజయ్ పాత్ర ఉంది, సంజయ్ కావాలని భోగశ్రావణి ఇంటి మీద దాడి చేపించారు అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. సో ఇక్కడ మొత్తం పాలిటిక్స్ జరుగుతూ ఉన్నాయి, అంటే కోవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. అంటే నిజామాబాద్లో ఎట్లయితే కోవర్ట్కి సంబంధించినటువంటి పాలిటిక్స్ లేవో అదే రకంగా కూడా నేను జగిత్యాలలో చేస్తానంటూ కూడా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ఉంది. దాంతోపాటుగా ఇంతకుముందు జగిత్యాల్లో బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు లేరు, ఇప్పుడు శ్రావణి వచ్చింది, నాకంటే డేర్ఫుల్, సో భోగ శ్రావణి నాకంటే బీజేపీ పార్టీ కోసం శక్తియుక్తులా పనిచేస్తూ ఉంది, సో ఆమె మీద ఏం చేసినా నేను ఊరుకునేది లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో కూడా విరుచుకుపడ్డారు. దమ్ముంటే ఇప్పుడు రా, నేను వచ్చాను, దమ్ముంటే నువ్వు ఇప్పుడు రా, తెలుసుకుందాం, వెనుక నుంచి వచ్చి దాడి చేయడం కాదు, ఎవరు లేనప్పుడు వచ్చి దాడి చేయడం కాదు, ఇప్పుడు దమ్ముంటే రా అంటూ కూడా ఆయన సవాల్ విసిన పరిస్థితి కనబడతా ఉంది. దాంతోపాటుగా ఒక ఆడబిడ్డ పైన ఎట్లా నీకు దాడి చేయాలనిపించింది, ఎట్లా ఆ దాడికి పూనుకున్నామంటూ కూడా విమర్శించిన పరిస్థితి ఉంది. దాంతోపాటుగా నీకు పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది, ఇక్కడ రాజకీయాలు మొత్తం కూడా నీ స్వలాభం కోసం, నీ ఆస్తులు పెంచుకోవడం కోసమే చేస్తూ ఉన్నావు. నువ్వు ఏ పార్టీలో గెలిచినావు, బీఆర్ఎస్లో గెలిచినావు, బీఆర్ఎస్లో నుంచి గెలిచి బీజేపీకి వెళ్ళి బీఆర్ఎస్లో గెలిచి అటు కాంగ్రెస్ కండువా కప్పుకున్నావు, కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులను కూడా ఇబ్బంది పెడతా ఉన్నావు. అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా, లేదంటే పోయి హాస్పిటల్లో చూపించుకో అంటూ కూడా ఆయన విమర్శ చేసిన పరిస్థితి ఉంది. దాంతోపాటుగా ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క, ఎందుకంటే జగిత్యాలలో మాకు మంచి బీజేపీ నాయకురాలు దొరికింది, సో ఇప్పటి నుంచి నువ్వు దాడి చేస్తే ఊరుకోనికి మేము సహించేది లేదు, మేము ఎదురు దాడి చేస్తే కనుక మీరు జగిత్యాల గడ్డ మీదనే ఉండలేకుండా పోతారంటూ కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఇంత కోపం కూడా కావడానికి కారణం ఏంటంటే జగిత్యాలకు సంబంధించినటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్స్లో బీజేపీకి పెద్ద ఎత్తున వార్డ్ నెంబర్లు అందరూ కూడా బీజేపీ ఎక్కువ వచ్చినాయి, దాదాపు 12 మున్సిపాలిటీలకు సంబంధించి వచ్చినాయి. దాంట్లో ఇద్దరు ఏదైతే ఈ చైర్మన్ ఎన్నిక సమయంలో కాంగ్రెస్కు సపోర్ట్ చేసి కాంగ్రెస్ చైర్మన్కు వచ్చేలా చేశారు, అంటే పార్టీ ధిక్కరణ కింద వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. సో ఇది కోవర్టు రాజకీయం సంజయ్ మొత్తం కూడా చేశాడు. కోవర్టు రాజకీయంగానే ఇక్కడ బీజేపీ పార్టీ ఓడిపోయిందనే కోపంతో కూడా అదొకటి, దాంతోపాటు నిన్న జరిగినటువంటి దాడి, ఈ రెండు ఘటనలపైన కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సో నేను ఎవరికి వినే ప్రసక్తి లేదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కాదు ఇంకెవరు కూడా నన్ను ఏం చేయలేరు అంటూ కొంత గట్టి పదజాలంతో కూడా ఆయన విరుచుకుపడ్డ పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో ముఖ్యంగా ధర్మపురి అరవింద్ పోలీసుల పైన కూడా ఇటు విరుచుకుపడ్డారు, ఎందుకంటే పోలీసులు కూడా ఒకవైపు కాంగ్రెస్ కార్యకర్తల్లో పనిచేస్తూ ఉన్నారు, కాంగ్రెస్కు ఎందుకు అంత కాంగ్రెస్ తొత్తులుగా మాట్లాడుతూ ఉన్నారు, కాంగ్రెస్ తొత్తులుగా పనులు చేస్తూ ఉన్నారు, లా అండ్ ఆర్డర్ మీరు మర్చిపోయి పనిచేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా 2029లో బీజేపీ వస్తుంది, మొత్తం నిజామాబాద్ కావచ్చు కరీంనగర్ కావచ్చు బీజేపీ వస్తుంది, అప్పుడు వచ్చాక మీ సంగతి చెప్తామంటూ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు ఎంపీ ధర్మపురి అరవింద్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సంజయ్ పిచ్చి పీక్స్కు చేరిందంటూ కూడా ఫైర్ అయ్యారు అరవింద్. ఇక భోగ శ్రావణి ఇంటిపై దాడి మీ పతనానికి ఆరంభం అంటూ కూడా సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. ఒక ఆడబిడ్డ ఇంటిపైకి గుండాలను పంపిస్తావా అంటూ కూడా అరవింద్ కామెంట్ చేశారు. నీకు దమ్ముంటే నేరుగా నాతో తలపడు అంటూ కూడా అరవింద్ స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు. జగిత్యాలలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమంటూ కూడా కాన్ఫిడెంట్గా చెప్పారు అరవింద్.